హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ అమృతరాజ్ ఈరోజు టాపిక్ ఏంటంటే పెద్ద చిన్ను మార్నింగ్ నిద్ర లేసి బోట్ నుంచి ఎంత అల్లరి చేస్తారు అందుకనే ఈ వీడియో తీస్తున్నానండి సో ఇది ఇక్కడ చూడండి నేను బట్టలు వాష్ చేస్తున్నాను బట్టలు వాష్ చేస్తుంటే వాళ్ళు వచ్చారన్నమాట వాళ్ళిద్దరే వాష్ చేయాలి అంటుంటే ఇది ఉంటుంది ఫన్నీగా ఉంటుందని వీడియో తీస్తాను సో పిల్లలతో బట్టలు ఉతికిచ్చారు అలా ఇలా అని కామెంట్స్ చేయకండి ప్లీజ్ నేను ముందే చెప్తున్నాను సో నేను ఫన్నీగా తీస్తున్నాను అంతే ఈ వీడియో చూడండి పెద్ద చిన్ను అయితే ఎంత బాగా అల్లరి చేస్తారంటే అలానే ఉంటారన్నమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అలానే ఉంటారు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చూడండి మంజు అయితే అక్కడ నుంచి ఉన్నారన్నమాట చిన్ను పెద్ద అయితే చూడండి బట్టలు వాష్ చేస్తూ ఉంటారు నేనంతే వచ్చి అక్కడ అల్లరి చేస్తూ ఉన్నారు సో నేను అందుకని అల్లరి ఎందుకు చేస్తారు అని మీ బట్టలు మీరే వాష్ చేసుకోండి నీళ్ళు అంతా ఆడుకుంటూ ఉంటారండి ఇంక ఇంట్లో పొమ్మంటే పోరు సో అందుకనే నేను అలా చెప్తున్నానండి చూడండి వాళ్ళ మీ బట్టలు మీరే ఉతుక్కోండి అని చెప్పాను పెద్ద అయితే చూడండి పెద్దవాడి షర్ట్ మాత్రమే తీసుకొని వాడే ఉతుక్కుంటున్నాడండి నేను ఎలా ఇచ్చేస్తే వాడు అలానే చేస్తున్నాడు సో నాకైతే వీడియో తీసాక నేను మళ్ళీ చూసుకున్నానండి చూడండి వాడైతే నేను చేస్తున్నాను కదా నేను ఎలా చేస్తే అలానే చేస్తున్నాడు చిన్న అయితే అలా ఏం లేదండి వాడే రూటే వేరే సపరేట్ అంటారు కదా గ్లాస్లో నీళ్ళు పట్టుకొని నిక్కర్ పట్టుకున్నాడు వాడి నిక్కర్ వాడే పట్టుకున్నాడు పెద్ద చూడండి ఎలా కొడుతున్నాడు పెద్దవాళ్ళు ఉతుకుతారు కదా బట్టలు అలా ఉతుకుతున్నాడు చూడండి పెద్ద అయితే చాలా బాగా అందులోకి మింగల్ అవుతాడు చాలా బాగా ఉంటాడు అని చెప్పాను కదా సో నాకి అంతే మా వదినికి అంతే మా అమ్మకి అంతే ఇన్ కేస్ వేరే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తాడండి హెల్పింగ్ నేచర్ చాలా బాగా ఉంది పెద్దకి చూడండి పెద్ద అయితే వాళ్ళ అత్తకైతే ఇంకా చాలా బాగా పనిచేస్తాడన్నమాట ఇన్ కేస్ ఇప్పుడు ఏదైనా ఉంది అనుకోండి బట్టలు పాత్రలు బోకులు ఉంటాయి కదా బోకులు ఏమైనా ఉంటాయి కదా అవన్నీ తీసుకొని రా అంటే తీసుకొని వచ్చి ఇస్తాడన్నమాట ఆ పిల్ల పాత్రలన్నీ ఉజ్జేస్తే తీసుకొని వెళ్ళి వాడే బార్లు ఇచ్చేకిస్తాడన్నమాట జోడిచ్చేదానికి సో ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి మళ్ళీ మాత్రం బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి నేను ముందే చెప్తున్నాను సరేనా ఫ్రెండ్స్ సో చూడండి వన్స్ మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పక మర్చిపోకండి పెద్ద చిన్ను ఎలా కామెడీ చేస్తారని మాత్రమే ఇది నేను కాన్సెప్ట్ తీసుకున్నాను అంతే సో మళ్ళీ మీరు పిల్లల చేతిలో బట్టలు వాష్ చేపిస్తారో అది చేపిస్తారని చెప్పకండి చూడండి పెద్ద అయితే చిన్నోడి చేతిలో పెద్ద గ్లాస్ పీక్కున్నాడు అన్నమాట వాడే పెద్ద ఇచ్చేస్తున్నాడు చిన్ను చూడండి నాకు దూరం చెప్తున్నాడు అన్న గ్లాస్ పీక్కున్నాడు మమ్మీ అని చెప్తున్నాడు సో నేను అందుకే పెద్దకి చెప్తున్నానండి ఇచ్చే గ్లాసు అని బేబమ్మ చూడండి బేబమ్మ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది పరిగెత్తుకుంటూ వచ్చింది ఇంట్లోకి వెళ్తుంది అన్నమాట ఆ పిల్ల వీళ్ళిద్దరూ అలా ఎవరింటికి వెళ్ళారండి నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు నేను మా అమ్మ మా వదిన ఇంకా వాళ్ళ నానమ్మ ఇక్కడ ఉంటే అక్కడే ఉంటారన్నమాట సో చూడండి వాళ్ళు మా దగ్గర తప్పితే ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఉండరండి సో మేము వాళ్ళిద్దరిని ఇక్కడ యామారం అన్నమాట అంటే ఇది ఉంటుంది కదండి గలీజ్ అంతా నోట్లో పెట్టుకుంటారు ఇన్ఫెక్షన్ అవుతుందని మేము ఇక్కడ వాళ్ళతో ఎడిసేయలేదు సో మా దగ్గరే ఉంటారన్నమాట చూడండి బట్టలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు సన్నీలోకి మేము వదలము సో నేను కానీ బట్టలు అంతా నానుకుంటారని నేనే తీసుకొని వెళ్ళాను అన్నమాట చూడండి ఎలా వాష్ చేస్తున్నారో చూడండి వాడైతే కాళ్ళు దొక్కుతున్నాడు బట్టలతో వేసి వాటర్ పోసి అంత విచిత్రంగా ఉతకడం నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నానండి బట్టలు చూడండి కొట్టుకుంటున్నారు మళ్ళీ కొట్టుకొని వాటర్ పోసుకుంటున్నారు ఒకరికొకరు ఈమె వచ్చేసి మా ఊరు వాటర్ మ్యాన్ వచ్చిందని ఈమెను బట్టలతో కొట్టడానికి వెళ్తున్నాడు వాడు చిన్ను చూడండి నీళ్ళు ఆఫ్ చేయండి నీళ్ళు వేస్ట్ చేస్తున్నారంటే నేను బట్టలు ఉతుక్కుంటున్నాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాడు బట్టలతో కొడుతున్నాడండి నీళ్ళు ఆఫ్ చేయము అని సో అందుకనే ఆమె నీళ్ళు బట్టి చల్లేసి వెళ్ళిపోయిందన్నమాట చూడండి అక్కడ వచ్చి మా వదిన పాత్రలన్నీ తెస్తుంది తోమడానికి సో అక్కడ పెట్టేసి వెళ్తుంది అనమాట సో చూడండి పెద్ద అయితే ఆ పిల్లని కూడా చిన్న అయితే ఆ పిల్లని కూడా గొడవ చేస్తాడన్నమాట ఆ పిల్లని అక్కడ పెట్టద్దు అని ఇచ్చేస్తాడు సో చూడండి పెద్ద అయితే ఆడుకుంటున్నాడు బేబమ్మకి స్నానానికి టైం అయిందండి వీడియో తీసుకుంటున్నాను నేనైతే వాళ్ళైతే అలానే అల్లరి చేస్తున్నారు చూడండి ఎలా ఉన్నారు పెద్ద అయితే బకెట్లోనే
గ్లాస్ పట్టుకొని యూజ్ చేసుకుంటున్నాడు అన్నమాట. ఇంటికి రిలేటివ్స్ వచ్చారండి. రిలేటివ్స్కి టీ పెట్టిందన్నమాట. టీ గ్లాసులు కడుక్కొని వెళ్ళడానికి వచ్చింది ఆ పిల్ల. సో వెళ్తుంది. మేమంటే వదిన మరదల్లాగా ఉండమండి, బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉంటాము. ఆ పిల్ల మా మేనమామ కూతురండి. సో అందుకే నేను వదిన అనకుండా ఆ పిల్ల అంటున్నాను. మళ్ళీ మీరు అది కూడా అంటారండి, వదిన అనకుండా ఏంటి మీరు ఆ పిల్ల అంటున్నారు అని కొందరు అంటారు. సో నేను వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ ఇచ్చేస్తున్నాను. చూడండి, మేమిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అండి. సో మా అన్నకు వైఫ్ అయింది కాబట్టి నేను ఆ పిల్ల అంటాను. చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగాము. ఆ పిల్ల మా చిన్న మరదలు అన్నమాట. ఇప్పుడు వచ్చిండే పిల్ల అక్కడ వచ్చి పెద్ద చిన్న బట్టలు నానుపుకుంటున్నారు అని అంటుంది. సో అందుకనే తీసుకొని వెళ్ళు అన్నాను. వాళ్ళైతే వెళ్ళమన్నారు. ఆ పిల్లకే వాటర్ చల్లుతున్నారండి. నీళ్ళు చల్లేసరికి పోండి అని వెళ్ళిపోతుంది ఆ పిల్ల. వీళ్ళైతే ఎంజాయ్ చేస్తూనే ఉన్నారండి. చిన్న అయితే నల్లికి పట్టుకున్నాడు, పెద్ద అయితే బకెట్లో నీళ్ళన్నీ తాగుతున్నాడు ఉంచుతున్నాడు, నా విందంతా పోస్తున్నాడు. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, ఎంత బాగా ఆడుకుంటున్నారు చూడండి. సో మాకైతే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే మాకైతే ఫుల్ ఖుషిగా ఉంటుంది. మా అమ్మ అయితే అటు సైడ్లో కూర్చొని చూస్తుందండి. చూడండి ఎలా ఆడుకుంటున్నారని. మా అమ్మ అయితే నన్ను అరిచిందన్నమాట, జలుబు చేస్తుంది అని. వాళ్ళు వినలేదు, ఉంటే ఉన్నిలే అని నేనే చెప్పానన్నమాట. చూడండి ఎలా ఆడుకుంటున్నారు వాళ్ళు. పెద్ద అయితే నీళ్ళు గ్లాస్లో పట్టుకొని వాడికి పోస్తున్నాడు అన్నమాట. ఇద్దరు చెరొక గ్లాస్ తీసుకున్నారు. చూడండి ఎలా ఆడుకుంటున్నారు. రోజు అంతేనండి, ఆడుకుంటారు, గొడవలు పడతారు, రోజు అంతే. డైలీ రొటెడ్ లైఫ్ వాళ్ళది అయిపోయింది. ఆ పిల్ల ఇంటి పక్కన పిల్ల వచ్చింటే ఆ పిల్లకు వాటర్ చల్లుతున్నాడు. చూడండి చిన్ను అయితే రోజు ఇప్పుడు వస్తుంది చూడండి, ఆ పిల్లతో బాగా మింగల్ అవుతారన్నమాట. మా ఇంటి ఎదురుగా ఉంటుంది, మా అన్న కూతురు అవుతుంది ఆ పిల్ల. సో ఆ పిల్లతో చాలా బాగా ఆడుకుంటుంటారు, అలా ఉంటారన్నమాట. సో అందుకనే ఆ పిల్ల వచ్చింది, బట్టలంతా నానుకుంటున్నారు అని. సో పిల్ల వెళ్ళిపోయింది, వాటర్ జల్లుతున్నారని. ఇప్పుడు చూడండి పెద్ద చిన్ను నాకి గ్లాసులు ఇచ్చి మళ్ళీ నేను గ్లాసులు తీసుకున్నాను. మళ్ళీ వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కోండి అనేసరికి వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కుంటున్నారు. చూడండి పెద్ద అయితే బట్టల మీద కూర్చొని ఉతుక్కుంటున్నాడండి. నేను ఉతికి పెట్టాను కదా అటు సైడ్లో, అవి పెట్టేసి ఉతుకుతున్నాడు అనమాట. చూడండి నాకైతే భలే ఫన్నీగా ఉంటుంది. నేనైతే నవ్వుకుంటూనే చేస్తానన్నమాట. వాళ్ళిద్దరు ఉంటే నాకు అదే చాలా ఉంది, నాకు అదే ఒక ప్రపంచం అన్నమాట. సో నేను వాళ్ళు ఉంటేనే నేను అక్కడ ఉంటానన్నమాట. సో చూడండి వాళ్ళ పిల్లలు వాళ్ళకి ప్రపంచం కదండి. సో చూడండి మా పెద్ద అయితే అలా చేస్తున్నాడని మా వదిన వచ్చింది. ఆ పిల్ల వచ్చేసరికి ఆ పిల్లకి తిట్టిందనమాట పెద్దని. చూడండి ఎలా కూర్చోబెట్టారని. వాడైతే అసలు వినలేదండి, లేవలేదు. చూడండి ఎలా ఆడుకుంటున్నారు ఇద్దరు. బట్టల మీద వాష్ చేసిండే బట్టల మీద కూర్చొని వాడు ఉతుకుతున్నాడు అన్నమాట బట్టలు. వీడు చూడండి మళ్ళీ చిన్నోడు వాడి షర్ట్ వాడు తీసుకున్నాడు ఉతుక్కోవడానికి. నేనైతే బట్టలు ఉంటాయి కదా ఇంకా చిన్న పిల్లలవి, అవన్నీ ఉతుకుతున్నానండి నేను. చూడండి ఫ్రెండ్స్ వాడు ఎలా అల్లరి చేస్తున్నాడు. పెద్ద అయితే అక్కడ నల్లి కిందనే కూర్చున్నాడు అన్నమాట. కూర్చొని లేవలేదు. నాకు నవ్వు వచ్చేసింది చాలా. వాళ్ళు అట్లా ఆడుతుంటే మా అమ్మ వచ్చింది, వాళ్ళకి ఆహ్వానిస్తున్నావు అని. విజన్కి స్కూల్కి టైం అయిందండి, స్నానం చేయించాలి, వాడి స్కూల్కి వెళ్తాడనమాట. ఎల్కేజీ వాడు. వీళ్ళిద్దరు అల్లరి చూసి మేమైతే పడి నవ్వుతున్నాం చూడండి. ఇలా అంటే నాకైతే చాలా ఖుషి, అంటే హ్యాపీ. ఇక్కడ చూడండి ఎలా ఉన్నారు. నేను చూడండి నేను ఉతికి పెట్టిన బట్టలే వాడు తీసుకొని మళ్ళీ ఉతుకుతాడు, నేను మళ్ళీ అదే తీసుకొని మళ్ళీ ఉతుకుతున్నాను నేను. అదే చూడండి ఇక్కడ ఫన్నీ. నేను వాష్ చేసి పెట్టినవి నేను ఉతికినవి మళ్ళీ నాకే తీసుకొని నేనే ఉతుకుతున్నాను. మళ్ళీ అందుకే మిక్స్ చేస్తారనేసి ఇటు సైడ్లో పెట్టుకుంటున్నాను అనమాట. నేను ఉతికేవన్నీ ఇటు సైడ్లో పెట్టుతున్నాను మిక్స్ చేస్తానని. ఆ పిల్ల చూడండి మా వదిన. విజన్కి టైం అయింది స్కూల్కి. సో వాడికి రెడీ చేయాలి, స్నానం చేయించాలి, స్కూల్ పంపించాలి కాబట్టి వ్యాన్ వస్తుందని ఆ పిల్ల ఇంట్లో పని చేసుకుంటుంది అనమాట. నేనైతే బట్టలు వేసుకున్నాను ఉతికేయడానికి. చూడండి వీళ్ళు చూడండి, వీళ్ళు రూటే సపరేట్ అన్నట్లుగా వాళ్ళు మాత్రమే బట్టలు వాష్ చేసుకుంటూ వీడు మాత్రమే వాష్ చేసుకుంటున్నారండి. చూడండి ఎలా వాష్ చేస్తున్నారంటే నేను చెప్పేస్తున్నాను అనమాట. నాకే నవ్వు వచ్చేసింది చాలా. నేను ఎలా వాష్ చేస్తే పెద్ద అలా చేస్తున్నాడు. చిన్న అయితే గ్లాస్లో వాటర్ పట్టుకొని వాడే చేత్తో కొట్టుకుంటున్నాడు చూడండి.
పెద్ద అయితే మమ్మీ ఎలా వాష్ చేస్తే పెద్దవాళ్ళు అన్నమాట. వాడైతే అలా చెప్పించింది అలానే నేర్చుకుంటాడండి బాగా. చిన్నుకైతే అంత నాలెడ్జ్ లేదు, వాడి చిన్న పిల్లలాగానే ఉంటాడు. పెద్ద అయితే చెప్పిన మాట వింటాడు బాగా. సో నేనైతే ఫ్యూచర్లో ఇంకా పెద్దని ఇంకా బాగా చూడాలనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చాలా బాగా చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా పెద్ద చిన్న డైలీ రొటీన్ లైఫ్ ఇలానే ఉంటుంది అన్నమాట. అల్లరి చేస్తారు, ఇంకా చిన్నపిల్లలు అంటే అలానే ఉంటుంది కదండి. అల్లరి చేసి వాళ్ళు చెప్పిందే వినాలి, చేయిందే చేయాలని. సో అలానే ఉంటుందండి. అల్లరి చేస్తున్నారని మాత్రమే నేను ఇలా వాళ్ళతో బట్టలు వాష్ చేపిస్తున్నాను. సో మళ్ళీ చాలామంది చాలా రకాలుగా అంటారు, చిన్నపిల్లలతో బట్టలు వాష్ చేయించారు అంటారు చాలామంది. ఇది పదే పదే నేను రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు కొట్టుకునే వీడియో ఎంత దాకా అంటే 9 మిలియన్స్ వ్యూస్ వెళ్ళినా కూడా నాకు కామెంట్స్ చదివి చాలా బాగా నాకు చాలా ఏడ్చుకునే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ప్లీజ్ దయచేసి ఎవ్వరు వాళ్ళ పిల్లలతో వాళ్ళు చెలగాట మాడరండి, కొట్టుకోండి తిట్టుకోండి అని ఎవ్వరూ చెప్పరు. అది ఒక నాకు మెమరీనండి. చాలా బాగా అంటే వాళ్ళు కొట్టుకుంటున్నారు చిన్నపిల్లలకి. ఇద్దరుంటే ఒక్కరుంటే ఏమో ఒంటరిగా ఆడుకుంటారండి, ఇద్దరు ఉండే వాళ్ళ పిల్లల దగ్గర చూడండి మీది మీరు చూసుకోండి ఎందుకంటే వాళ్ళది వాళ్ళు చూసుకుంటే ఏమో బాగుంటుంది. అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, నేను అలాంటి వాళ్ళతో ఏమీ అనలేదు. సో నేను వీళ్ళతో కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళతో కూడా ఏమీ అననండి. సో ఎందుకంటే నాకు చాలా బాధ వేసింది అన్నమాట. పిల్లలు కొట్టుకుంటున్నారు, మీరు తల్లేనా మనిషేనా అని చాలామంది చాలా రకాలుగా అంటున్నారు. సో ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళని ఒకసారి మీరు చూడండి ఎలా ఉంటారో. వాళ్ళిద్దరూ ట్విన్స్ అండి. చాలా వీడియోస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళిద్దరు ఎలా ఉంటారంటే టామ్ అండ్ జెర్రీస్ లాగా ఉంటారు, కొట్టుకుంటారు మళ్ళీ ఒక్కటవుతారు. ట్విన్స్ అంటే అలాగే ఉంటారండి. సో నాకైతే నేను ఎప్పుడు ప్రౌడ్గానే ఫీల్ అవుతాను. వాళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు అనేది పక్కన పెట్టానంటే, వాళ్ళిద్దరు తినే టైంలో చూసారా, నేను తినే టైంలో ఎప్పుడు వీడియో తీయలేదండి. చిన్న పిల్లలు కదా దిష్టి అవుతుందని చెప్పేసి నేను మా ఇంట్లో పిల్లలు తినేటప్పుడు వీడియో తీవ్వనివ్వరు. సో నేను అందుకే వీడియో తీయనండి. నా పిల్లలు ఎలా ఉంటారు, ఒక్కరి నోట్లోంది ఒక్కరు తీసి పెట్టుకుంటారండి, అంత బాగా ఉంటారు వాళ్ళిద్దరూ. సో నేను అందుకని మీరు చాలామంది చాలా రకాలుగా బ్యాడ్గా చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీరు నాకు బ్యాడ్గా కామెంట్స్ పెట్టే కంటే ఒకసారి మీ ఇంట్లోనూ ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళతో చూడండి, వాళ్ళు ఎలా ఉంటారో వీళ్ళు ఎలా ఉంటారో, అన్న చెల్లెలు కానీ అన్న తమ్ముళ్ళు కానీ చూడండి. చిన్నపిల్లలు అన్నాక కామన్ అనేది కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ ఒక్కటవుతారండి. సో అలాంటి దానికి నేనేం చెప్పే కాయలేదు. సో బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. నేను ఎందుకంటే కొట్టుకునే వీడియో ఆ వీడియో లింక్ దీని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వన్స్ చెక్ చేయండి. అది కొట్టుకున్నారని 9 మిలియన్స్ వ్యూస్ వెళ్ళినా కూడా అంత నాకు ఫుల్ హ్యాపీ కాలేదండి. ఎందుకంటే కొట్టుకున్నారు మీరు తల్లేనా అంటుంటే నాకు చాలా ఏడ్చుకున్నాను అన్నమాట, చాలా బాధపడ్డాను. సో అలాంటి సిచ్యువేషన్ నాకు రాకూడదని నా పిల్లలతో నేను బాగా చూసుకుంటున్నాను. వాళ్ళు కావాలని కొట్టుకోలేదు, అది కావాలని నేను తీయలేదండి. నాకు ఒక ఫన్నీగా తీసాను, ఫన్నీగా అప్లోడ్ చేశాను అంతే. సో మీరు మాత్రం బ్యాడ్ కామెంట్స్ చేయకండి ఫ్రెండ్స్. నేను మొత్తం ఫస్టే రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఈ వీడియోలో మాత్రం ఈ వీడియో ఫుల్గా చూసే వాళ్ళకి ఇది అర్థమవుతుంది, స్కిప్ చేసుకొని చూసే వాళ్ళకి ఈ వీడియో అర్థం కాదన్నమాట. సో దయచేసి ఫుల్గా చూడండి ఈ వీడియో. చూడండి పెద్దనైతే మా అమ్మ తీసుకొని వెళ్ళిపోయింది జలుబు చేస్తుందని. చిన్న అయితే చూడండి ఫుల్గా తడిసి ముద్ద అయిపోయాడు వాడు. చూడండి ఎలా ఉన్నాడు. మా వదిన వచ్చి గదురుకుంటే వెళ్ళిపోయాడు అన్నమాట వాడు. చూడండి పెద్ద అయితే వాళ్ళ పెద్దనాన్న వచ్చాడు, అంటే వాళ్ళ పెద్దప్ప వచ్చాడు అన్నమాట. మంజు కంటే పెద్ద ఆయన వాళ్ళ పెద్దమ్మ కొడుకు. సో అన్న వచ్చింటే అన్న దగ్గరికి వెళ్ళారనమాట. అన్న అంటే మా పెద్దత్తయ్య కొడుకు, సో అందుకే వెళ్ళాడు. అన్న బైక్లో ఎక్కేసరికి మా అమ్మ తీసుకుంది, చిన్న అయితే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడండి అంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పక కామెంట్ చేయండి ఎలా ఉందో ప్లీజ్. నేను ముందు చెప్పాను, మధ్యలో చెప్పాను, లాస్ట్లో కూడా చెప్తున్నాను. బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోతే వద్దు, నేనేమీ అనుకోను. సో ఇది మాత్రం బ్యాడ్ కామెంట్స్గా బ్యాడ్గా థింక్ చేసుకొని మాత్రము పెట్టకండి. చూడండి అంతే అల్లరి చేశారు, అలా ఉంది. సో అలానే ఉంటారనమాట.
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పక మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఎలా ఉందో ఈ వీడియో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.